నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోడు భూములు సాగు చేస్తున్న రైతుల పొలాలను ఫారెస్ట్ అధికారులు దున్నడంతో వివాదం చెలరేగింది. అటవీశాఖ అధికారుల తీరును నిరసిస్తూ గిరిజన రైతులు ఆందోళన బాట పట్టారు. అధికారులను బైరాపూర్ గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో ఓ రైతు పురుగుల మందు తాగాడు. దీంతో అతన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో జరిగిన ఉద్రిక్తతకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? దాదాపుగా ఇది 2 రోజుల నుంచి నానుతున్న అంశంగా పరిగణించవచ్చు. ఒక అగాధం అయితే ఏర్పడింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా గిరిజన అధికారుల మధ్య ఒక అగాధం ఏర్పడింది. గత కొద్ది రోజుల నుంచి దాదాపుగా పంట పొలాలను సాగు చేస్తున్నటువంటి నిరుపేద గిరిజనులు 1 ఎకరం 30 గుంటల భూమిని సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగు చేస్తున్నట్లుగా విలేజ్ రికార్డుకు ఉంది. అదేవిధంగా దానికి సంబంధించిన సిక్స్ కూడా కడుతున్నారు. అంటే దాదాపు 16 నెలల నుంచి సాగులో ఉంది. ఈ భూమికి సంబంధించినటువంటి ధరణిలో కూడా చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు ఇవాళ నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ఉన్నటువంటి బైరాపూర్ గ్రామంలో ఒకేసారి పెద్ద వ్యాన్ లో వచ్చి ఇక్కడ ఉన్న రైతులను అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి ఎవరైతే భూమిని సాగు చేస్తున్నారో వారిని నిర్బంధించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులకు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులకు మధ్య అగాధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో క్రిమి సంహారక మందును రైతు తీసుకున్న సందర్భం స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో గత 16 నెలల నుంచి సాగు చేస్తున్న భూమి 3 పంటలు సాగైంది. ఈ పాటికే ఫారెస్ట్ అధికారులు ఏం చేశారని విలేజర్స్ గ్రామస్తులు ప్రశ్నించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో గిరిజనులు భూములు సాగు చేస్తున్న ఆ తరుణంలో ఆ రికార్డుకు ఉండకూడదు. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రికార్డుకు ఉంది, ధరణిలో కూడా చూపిస్తుంది. కానీ ఫారెస్ట్ అధికారులు ఇవాళ తమ పైన దాడి చేస్తున్నారు. అదేవిధంగా ట్రాక్టర్లు తెచ్చి దున్నడం పట్ల దాదాపు ఒక 40 నుంచి 45 మంది గిరిజన ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులకు గిరిజనులకు మధ్య అగాధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించకపోగా వీరిని భయభ్రాంతులకు గురి చేసి ట్రాక్టర్లు జేసీబీల సహాయంతో అది పంటను సాగు చేసినటువంటి పొలాన్ని దున్నే పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో ఓ రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ ఎవరైతే ఫారెస్ట్ అధికారులు క్రిమి సంహారక మందును పొలానికి కొట్టి ఆ వ్యవసాయం చేస్తున్నటువంటి భూమిని చదును చేసే పరిస్థితిలో ఫారెస్ట్ అధికారులు తీసుకొచ్చినటువంటి క్రిమి సంహారక మందుని తాగి స్పృహ తప్పి పడిపోయిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. ఈ నేపథ్యంలో ఊటాఊటిన అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఊటాఊటిన జిల్లా కేంద్ర నిజామాబాద్ ఆసుపత్రికి తరలించిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఫారెస్ట్ అధికారులకు రైతులకు మధ్య ఉన్నటువంటి ఈ అగాధాన్ని పూర్తి స్థాయిలో రూపుమాపితే తప్ప మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం ఉండదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే క్రిమి సంహారక మందు తాగాడో రైతు పరిస్థితి విషమంగా ఉంది. ఆయన్ని గవర్నమెంట్ జీజీహెచ్ కు తరలించిన తర్వాత మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో విలేజర్స్ ఒకటే చెప్తున్నారు, గత కొద్ది రోజుల నుంచి సాగు చేస్తున్నారు, నామ్స్ ప్రకారం అన్ని ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులు ఒక అగాధంలో నెట్టి గిరిజన రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్క బైరాపూర్ గ్రామమే కాదు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతి చోట్ల ఇవాళ రైతులకు ముఖ్యంగా గిరిజన రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఒక అగాధం అయితే ఏర్పడింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బహిరంగంగా గిరిజన రైతులు చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం ఆ రైతు పరిస్థితి ఎలా ఉంది రవీందర్? రైతును మెరుగైన వైద్యం కొరకు జీజీహెచ్ కు నిజామాబాద్ జిల్లా జీజీహెచ్ కు తరలించడం జరిగింది. ఆ తర్వాత అతనికి స్పృహ కోల్పోయి ఉన్నాడు. మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ తరలిస్తున్నారు. ముఖ్యంగా రైతుకు ఈ వ్యవసాయ అధికారులకు అదేవిధంగా ఇటున్నట్టు ఫారెస్ట్ అధికారులకు మధ్య అగాధంలో రైతు ఏం చేయాలో అర్థం కాక
దిక్కుతోచని స్థితిలో క్రిమి సంహారక మందు తాగాడు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పొలాన్ని రైతు ఫారెస్ట్ నామ్స్ ప్రకారం అయితే లేకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ధరణి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూర్తి నామ్స్ ప్రకారం శిస్తు చెల్లిస్తున్నాడు. కావాలిచ్చే ప్రభుత్వం ఇవాళ ఇలాంటి చర్యలకు పాల్పడడం పట్ల గిరిజనులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత బాధితులు, సంబంధిత ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఏదైతే రైతు క్రిమి సంహారక మందు తాగాడో అతన్ని మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ తరలించే పరిస్థితి కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.